వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ అసెంబ్లీని రద్దు చేసిన గవర్నర్. జగన్ రాజీనామాకు గవర్నర్ ఆమోదం తెలపడంతో రద్దు. విజయం ఏపీని అభివృద్ధి పదం వైపు నడిపిస్తుందని ఆశిస్తున్న చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్. బీజేపీ కోసం బీఆర్ఎస్ ఆత్మబలిదానమన్న రేవంత్. బీజేపీతో బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందమన్న ఓవైసీ. మోదీ నివాసంలో కొనసాగుతున్న ఎన్డీఏ సమావేశం. ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్డీఏ పక్షాల చర్చ. మహారాష్ట్రలో బీజేపీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తున్న డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ రాజీనామా. ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్కు చుక్కెదురు. బెయిల్ పిటిషన్లను తిరస్కరించిన కోర్టు. రైట్, ఇక డీటెయిల్ చూస్తే నరేంద్ర మోదీ నివాసంలో ఎన్డీఏ పక్ష నేతల సమావేశం ప్రారంభమైంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నితీష్ కుమార్, చిరాగ్ పాస్వాన్, అనుప్రియా పాటిల్, ఏక్నాథ్ షిండే, జీతన్ రామ్ మాంఝీ, జయంత్ చౌదరి సహా పలువురు నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు తమ మద్దతును బీజేపీకి భాగస్వామ్య పక్షాలు ఇవ్వనున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ ఎన్డీఏ కొత్త ఎంపీలతో కలిసి మోదీ రాష్ట్రపతిని కలవనున్నాయి. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో హ్యాట్రిక్ విజయం సాధించడంతో మూడోసారి ప్రధాని పదవి చేపట్టేందుకు మోదీ సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన మంత్రిమండలితో కలిసి రాష్ట్రపతి భవన్కు వెళ్లారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాజీనామా లేఖను సమర్పించారు. ప్రధాని రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు పదవుల్లో కొనసాగాలని మోదీ టీంను కోరారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయంతో వరుసగా మూడోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టేందుకు నరేంద్ర మోదీ సిద్ధమవుతున్నారు. ఆయన ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తుంది. జూన్ 8వ తేదీన సాయంత్రం ఢిల్లీలోని కర్తవ్య పథ్లో మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు ఎన్డీఏ కూటమి నేతలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నట్లు సమాచారం. How do you, sir? Today you are in Delhi. No, I'll talk to you after. How do you, sir? Today you are in Delhi. No, I'll talk to you after. How do you, sir? Today you are in Delhi. No, I'll talk to you after. How do you, sir? Today you are in Delhi. No, I'll talk to you after. How do you, sir? Today you are in Delhi. No, I'll talk to you after. How do you, sir? Today you are in Delhi. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 240 సీట్లతో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ తర్వాత 99 స్థానాలతో కాంగ్రెస్ రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. మొత్తంగా ఎన్డీఏ కూటమికి 293 స్థానాలు, ఇండియా కూటమికి 233 సీట్లు దక్కాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ మార్కు 272 ఎన్డీఏ దాటడంతో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్ధమవుతుంది. Sir, today you are in Delhi. No, I'll talk to you after. How do you, sir? Today you are in Delhi. No, I'll talk to you after. How do you,
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు ఇచ్చిందని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఆరోపించారు. అందుకే ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ దారుణంగా ఓడిపోయిందని విమర్శించారు. బీఆర్ఎస్ 8 స్థానాల్లో డిపాజిట్ కోల్పోవడానికి క్రాస్ ఓటింగ్ కారణమని తెలిపారు. ఆ పార్టీలా ఎందుకు చేసిందో తనకైతే అర్థం కాలేదన్నారు. కొన్ని చోట్ల ఆ పార్టీ నేతలు బహిరంగంగానే బీజేపీకి మద్దతు పలికారని తెలిపారు. ఇదొక తప్పుడు వ్యూహమని పేర్కొన్నారు. और अफसोस की बात यह है कि बहुत से मुकामात पर के टीआरएस के लोग ओपनली बीजेपी को सपोर्ट कर रहे थे. ये भी आवाम के सामने आ गया. ये क्यों किए मेरे को नहीं मालूम. ये एज अ पॉलिटिकल स्ट्रेटजी उनकी बहुत गलत स्ट्रेटजी थी. अब इसका क्या खमियाजा उनको अदा करना पड़ेगा वो जानते हैं, मगर ये बात फैक्ट है. तो ये 4-5 चीज़ें मुझे आप तक कहना था. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ శాసనసభ రద్దయింది. గవర్నర్ అబ్దుల్ నజీర్ రద్దు చేశారు. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేశారు. జగన్ తన పదవి రాజీనామాకు గవర్నర్ ఆమోదం తెలపడంతో 15వ అసెంబ్లీ రద్దయింది. ఏపీ ఎన్నికల్లో చంద్రబాబు ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఈ నెల 9వ తేదీన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి 164 స్థానాల్లో విజయం సాధించాయి. టీడీపీ 144కు 135, జనసేన 21కి 21, బీజేపీ 10 చోట్ల పోటీ చేస్తే 8 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ ఒక్క చోట కూడా గెలవలేదు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో దాదాపు 70,000 మెజార్టీతో గెలిచారు. నారా లోకేష్ మంగళగిరిలో అత్యధికంగా 91,000 మెజార్టీతో గెలుపొందారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ ఇన్ అందిస్తారు. ఓవర్ టు రమేష్. రహీం, ఏపీ అసెంబ్లీని డిజాల్వ్ చేస్తూ కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర గవర్నర్ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఆర్టికల్ 174 క్లాస్ 2B ప్రకారం మంత్రి మండలి సలహా మేరకు అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ అబ్దుల్ నజీర్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి జిఓఎంఎస్ నెంబర్ 25ను కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా గత నెల 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి 175 అసెంబ్లీ స్థానాలకు 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి నిన్న ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. నిన్న వచ్చినటువంటి ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి 164 స్థానాల్లో విజయం సాధించి రాష్ట్రంలో తిరుగులేని మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నిన్నే తన పదవికి రాజీనామా చేశారు. ఆ రాజీనామాను గవర్నర్ కూడా ఆమోదించడం జరిగింది. 5 ఏళ్లుగా ఉన్నటువంటి శాసన సభ కూడా దీంతో రద్దయింది. శాసనసభను కూడా రద్దు చేయాలంటూ మంత్రి మండలి సలహా మేరకు రద్దు చేయడం జరిగింది. త్వరలో చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. ఈ నెల 9వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తిరిగి శాసనసభ మళ్ళీ ప్రారంభమవుతుంది. శాసనసభ ప్రారంభమైన తర్వాత కొత్తగా ఎవరైతే ఎమ్మెల్యేలుగా విజయం సాధించారో వాళ్ళందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. 175 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఆ తర్వాత శాసనసభలో బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. మొత్తంగా చూస్తే గత ప్రభుత్వం 5 ఏళ్ల కాల పరిమితి పూర్తయింది. ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో గత ప్రభుత్వం ఓటమి చెందింది. ఈ ఎన్నికల్లో తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఈ అసెంబ్లీని రద్దు చేయడం జరిగింది. ఈ అసెంబ్లీ రద్దుకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ కూడా గవర్నర్ విడుదల చేశారు. త్వరలో మళ్ళీ అసెంబ్లీ తిరిగి సమావేశం కాబోతుంది. సమావేశం అయిన తర్వాత ఎమ్మెల్యేలంతా కూడా ఎమ్మెల్యేలుగా శాసనసభలో ప్రమాణ స్వీకారం కూడా చేయనున్నారు. గ్రేట్ రమేష్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.
జగన్పై మాజీ ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య తీవ్ర విమర్శలు చేశారు. విచ్చలవిడిగా దోపిడీ చేయడం వల్లే ప్రజలు మార్పు కోరుకున్నారని, దేశ చరిత్రలో ఇలాంటి తీర్పు ఎప్పుడూ చూడలేదన్నారు. కడపలోని తన కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సీమ జిల్లాలో ఎక్కడా వైసీపీ బలిజలకు టికెట్ ఇవ్వలేదని, రాష్ట్ర వ్యాప్తంగా బలిజలు ఏకపక్షంగా ఓట్లేసి కూటమిని గెలిపించారన్నారు. జగన్ నియంత అని ప్రజలు తెలుసుకున్నారని, అందుకే ఇంటికి పంపారన్నారు. అధికారానికి జగన్ అనర్హుడని తెలిపారు. హ్యాట్స్ ఆఫ్ టు దర్ విజనం. ప్రజలకు ఇంత విజ్ఞతతో చేసినారు ఈ పని. కానీ ఇక్కడ జరిగింది ఏమంటే, ఇంత జరిగినా కూడా జగన్లో ఇది లేదు. అతను ఇంకా పాత అలవాట్లతో ఉన్నాడు. ఆత్మావలోకనం చేసుకోవాలి, ఎందుకు జరిగింది ఏమని. నేను ఇది చేసినాను, అది చేసినాను, ఏం చేశావు, ఎవరు చేశావు? ప్రజల డబ్బుతో కోట్లు ఖర్చు పెట్టి వేరే దేశాలకు పోయేసావు. మీరు కానీ మీ పార్టీ క్యాడర్ కానీ కొంతమంది చెలవిడిగా దోపిడీ చేసినారు. ప్రజా ఆస్తులంతా కొట్టేసినారు, నదులు కొట్టేసినారు, మట్టి గుట్టలంతా కొట్టేసినారు, మైనింగ్ ఇండస్ట్రీ నాశనం చేసినారు. సిస్టమ్స్ అన్నీ ఇదైపోయినాయి. ఈ వాతావరణంలో నిన్ను ప్రజలు తిరస్కరించిన కామన్. అది మేము ఎక్స్పెక్ట్ చేసాం. నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదంటే అది నీ పొరపాటే. ఎందుకంటే ప్రజల దగ్గర నుంచి ఎప్పుడన్నా ఫీడ్బ్యాక్ తీసుకొని ఉంటే తెలిసిండు. రాజులు వాళ్ళకు ఉండేటువంటి ఏజెన్సీస్ కాక వాళ్లే మారువేషాల్లో అర్ధరాత్రులు తిరిగి దేశాలలో విషయం కనుక్కుంటారు తన వాళ్ళ పరిపాలన గురించి ఏ విధంగా ఉందనేది చదివినాం చరిత్రలో. అటువంటిది నీకు ఇన్ని ఏజెన్సీస్ ఉండి, ఇంత ఇన్ఫర్మేషన్ సెంటర్స్ ఉండి కూడా డైలీ మార్నింగ్ మీరు ఒక గంటకు స్పెండ్ చేసింటే ఫీడ్బ్యాక్ వచ్చేది ప్రజల దగ్గర నుంచి. కానీ మీరు అవన్నీ ఏం చేయక అంతా మీరు చేసిందంతా ప్రజలు ఒప్పుకుంటున్నారనే ఉద్దేశం మీరు పెట్టుకున్నారు. ప్రజలు ఇటువంటి తీర్పు ఇచ్చారంటే అసలు హ్యాట్స్ ఆఫ్ టు దర్. వైసీపీపై కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ పాలనపై ప్రజలు విసుగు చెంది ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పారన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ఫలితాలపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఇక చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామంటున్న తిక్కారెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కర్నూలు జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ప్రభంజనం కొనసాగుతుంది. ప్రధానంగా 2 లోక్సభ స్థానాలతో పాటు 11 అసెంబ్లీ స్థానాలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఆధిక్యత కొనసాగుతున్నారు. ఇప్పటికే డోన్ నియోజకవర్గం నుంచి కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి, నంద్యాల నుంచి ఎన్ఎండి ఫరూక్, ఇటు ఆర్లగడ్డ నుంచి భూమా అఖిలప్రియ గెలుపొందినట్టు అధికారులు ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం ఇదే అంశంతో మాట్లాడేందుకు కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిక్కారెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఇంత మెజార్టీ వస్తుందని మీరు ఏమైనా ఊహించారా? మేము అనుకున్నామండి. చంద్రబాబు నాయుడు గారు రోజు చెప్తానే ఉన్నారు. అయితే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసేదానికి ఈ ఆరా గీరా లేదంటే జగను వాళ్ళ పాపం వాళ్ళ కార్యకర్తలు బెట్టింగ్లు కట్టుకొని పాడైపోవాలని కట్టగట్టినట్టున్నాడు. ఒక జగను చెప్పడం తప్ప ఆరా గీరా తప్ప ఇంకెవ్వరు కూడా అన్ని టీవీలు అన్ని సర్వేలు తెలుగుదేశం కూటమి మంచి మెజార్టీతో వస్తున్నాయని చెప్పారు. మా కర్నూలు జిల్లాకు వస్తే తెలుగుదేశం నాయుడు యొక్క కష్టార్జితం, లోకేష్ యొక్క పాదయాత్ర, అలాగే ఈ జిల్లాలో 2004 నుంచి రాజశేఖర రెడ్డిని నమ్మి, కాంగ్రెస్ని నమ్మి, జగన్మోహన్ రెడ్డిని నమ్మి, వైఎస్ఆర్ నమ్మి ఓట్లేసి అత్యధిక ఎమ్మెల్యేలను గెలిపించి ఎంపీలను గెలిపిస్తే ఏ పని చేయలేదు. కాబట్టి ప్రజలు కూడా చంద్రబాబుని నమ్మాలి, చంద్రబాబుని తెప్పించాలి మెజార్టీ అని చెప్పారు. అంటే ప్రధానంగా ఇప్పుడు ఈ రిజల్ట్స్ చూస్తే బటన్ నొక్కుడు ద్వారా ఏమన్నా ప్రజలు దూరం అయ్యారా, లేకపోతే అభివృద్ధి చేయలేక ఆ పార్టీకి దూరం అయ్యారా, లేకుంటే సూపర్ 6 ద్వారా ప్రజలు అట్రాక్ట్ అయ్యారా? ఈ 3 అంశాలలో ఎన్నికలకు ఏది అనుకూలించింది? అభివృద్ధికి ఓటుకు సంబంధం ఉండదండి. పథకాలన్నిటివి ఎప్పుడూ ఇందిరాగాంధీ ఇచ్చారు, ఎన్టీ రామారావు గారు ఇచ్చారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఇచ్చారు. పథకాలు ఏ సీఎం వచ్చినా ఏదో చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ పథకాలు ఎవరికి ఇచ్చాడు? వాళ్ళ కార్యకర్తలకు 50 ఇండ్లకు ఒకరిని పెట్టి, 100 ఇండ్లకు ఒకరిని పెట్టి, అంటే వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి ఇచ్చుకున్నాడు కానీ ప్రజలకు ఇవ్వలేదు. ప్రచారం జరిగింది, బటన్ నొక్కుతున్నా డబ్బులు ఇస్తున్నా, బటన్ నొక్కుతున్నా డబ్బులు ఇస్తున్నా అనేది ప్రచారం జరిగింది తప్ప ఏం ఇచ్చింది ఏం లేదు. తాగడానికి నీళ్ళు లేవు, తిరగడానికి రోడ్లు లేవు, ఎవరికైనా ఉద్యోగం ఇచ్చినాడా, ఏం చేసినాడని జగన్కు ఈరోజు ఓట్లేస్తారు జనము. ఆస్తులు కుదవ పెట్టుకొని ఈరోజు 10 ఎకరాల రైతు పొట్ట చేత పట్టుకొని బతికేదానికి పోతా ఉన్నాడు. ఈరోజు తాగడానికి నీళ్ళు లేవు, వ్యవసాయానికి నీళ్ళు లేవు, ఉండేది కరెంటుకు నీళ్ళు లేవు, ఎక్కడ అన్నిట్లో ఫెయిల్ అయ్యాడు. కానీ అంతకంటే ఘోర తప్పిదం చేశారు. చంద్రబాబును ఒక మచ్చలేని నాయకుడు ఎటువంటి కేసులు లేకున్నా 2 నెలలు జైల్లో పెట్టే లోపల ఆంధ్ర ప్రజానికమే కాకుండా భారతదేశం కాదు ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చూశారు. జగన్మోహన్ రెడ్డి యొక్క అణిచివేత విధానాన్ని ప్రజలు సహించారు.
ఏ రోజైతే చంద్రబాబును ముట్టుకున్నాడో ఆ రోజే జగన్ కొలాప్స్. ఇంకెప్పుడు జగన్ పార్టీ రాదు, ఎప్పుడు జగన్ పార్టీ రాదు, అయిపోయింది. ఇంకా ఇంత పెద్ద సునామీ, ప్రజలు ఇంత పెద్ద వ్యతిరేకత ఈరోజు చూస్తున్నాం. వాళ్ళ నాయకులు కార్యకర్తలు లేచిపోయేటప్పుడు చెప్తా ఉన్నారు, జగన్ ఈ 5 సంవత్సరాల్లో మాట్లాడినటువంటి ఎమ్మెల్యేలు కూడా లేరు, మంత్రుల కథ దేవుడు ఎరుగు, క్యాబినెట్లో చూశారు, తర్వాత కనిపించేది ఉండదు. పరదాల ముఖ్యమంత్రి అని పేరు తెచ్చుకున్నాడు. ఏం సాధించినావయ్యా? ఏమి ఏదన్నా మా తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులకి నీ బొమ్మ వేసుకొని టైటిల్ బుక్ అని చెప్పి, ఏంది టైటిల్ యాక్ట్ అని చెప్పి, ఇవన్నీ ఏంది పిచ్చి పనులు చేశాడు. కాబట్టి ఈరోజు ఇంత దారుణంగా ఓడిపోయేదానికి కారణం కర్నూలు జిల్లాలో కేఈ కృష్ణమూర్తి గారు 1999 ఎంపీలో గెలిచారు. మళ్ళీ ఈరోజు ఒక మామూలు ఎంపీటీసీ, ఒక కురుబ సోదరుడు చంద్రబాబు నాయుడు ఎంపీటీగా గెలిపించి ఢిల్లీ పంపుతున్నాడు. దిస్ ఈజ్ గ్రేట్. ఒక కర్నూలు ఎంపీగా ఒక కురుబ సోదరుడు అవుతున్నాడంటే గ్రేట్. అది చంద్రబాబు గారికి, లోకేష్ గారికి వస్తుంది. లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు ఒక్కొక్క నియోజకవర్గంలో 5 రోజులు చేస్తూ ఉంటే మేము ఎందుకు ఎండలకి పిల్లోడికి తిరుగుతాడు, మమ్మల్ని ఇబ్బంది పెడతాడు, ఒకరోజు సార్లే బాబు అంటే, లేదన్నా తిరగాలి, నేను చూడాలి అన్నాడు. అంటే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన సూపర్ 6 పథకాలలో ఒక 3 ప్రధానంగా ఉన్నాయి. ఒకటి మెగా డిఎస్సీ అయితేనేమి, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సులు అయితేనేమి, 18 ఇయర్స్ అబవ్ ఉన్న మహిళలకు 1500 మంత్లీ వేయడం కానీ, తర్వాత వృద్ధులకు పెన్షన్ పెంచుతానన్నాడు. ఈ 4 పథకాలు ప్రజలలో బాగా పోయినాయి. ప్రజలు చంద్రబాబును నమ్మారు. మేము చెప్పిన సూపర్ 6 పేద ప్రజలకు అవసరము, పేద మహిళలు బస్సులు తిరిగేదానికి అవసరము, 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు పెన్షన్ అవసరము, 4000 రూపాయలు పెన్షన్ అవసరము, రైతుకు రైతు బంధు 20,000 అవసరము, గ్యాసు సిలిండర్లు ప్రతి మహిళకు ప్రతి కుటుంబానికి 3 సిలిండర్లు అవసరము. నమ్మారు కాబట్టి, చంద్రబాబుని నమ్మారు కాబట్టి ఓట్లేశారు. మా దగ్గర డబ్బులు లేవయా? వాళ్ళ దగ్గర సరాయి డబ్బులు, ఇసుక డబ్బులు అడిగి 1000, 2000, 3000, 5000 కూడా ఇచ్చినారు. మా దగ్గర దుడ్లు లేవు. చంద్రబాబును చూశారు, లోకేష్ను చూశారు, పవన్ కళ్యాణ్ చూశారు, బీజేపీని చూసి, మమ్మల్ని చూసి ఈరోజు ఓట్లేశారు. కాబట్టి కర్నూలు జిల్లా కిల్లా పైన మా జెండా చెప్పాం, కొండారెడ్డి బుర్జు పైన తెలుగుదేశం జెండా ఎగరవేస్తామని చెప్పాం. ఈరోజు ఎగరవేస్తాం. 2 ఉమ్మడి జిల్లాల్లో భారీ మెజార్టీతో ఒక 2 చోట్ల తప్ప మిగతా చోట్ల అన్ని చోట్ల మేము గెలవబోతున్నాం, గెలిచాం. ఇసుక కుంభకోణం, ఇసుక అక్రమ రవాణాతో పాటు ఇసుకలో భారీగా కుంభకోణం జరిగింది అనేది ఆరోపిస్తున్నారు మీరు. దాని మీద ఏమైనా ఎంక్వైరీ కమిటీ ఏమైనా వేసే అవకాశం? వాళ్ళు చేసినటువంటి తప్పుడు పనులపైన, ప్రజా వ్యతిరేకం పనులపైన, అన్నిటిపైన వ్యతిరేకం ఉన్నటువంటి అన్ని ప్రజా వ్యతిరేకం పైన అన్నిటిపైన ఎంక్వైరీ చేస్తాం. వాళ్ళు తిన్న డబ్బులు కక్కిస్తాం. దాన్ని వదిలేదు. ప్రజాధనం ప్రజలకు చెందాలి. ఇది ఖచ్చితం చేస్తాం. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన సూపర్ 6 పథకాలతో పాటు వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు ఏవైతే ఇబ్బందులకు గురి చేశారో, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారో, వాటి అన్నిటిపైన తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వాటన్నిటి ఎంక్వైరీ, ఒక విచారణ తప్పకుండా నియమిస్తామని తిక్కారెడ్డి స్పష్టం చేస్తున్నారు. కర్నూలు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్పై నెల్లూరు టీడీపీ బీసీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు మండిపడ్డారు. తన కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు పెట్టి స్టేషన్కు పిలిపించి హింసించారని విమర్శించారు. 2024 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న అనిల్ మాట మీద నిలబడతారా లేదా వేచి చూడాలన్నారు. మీడియా ముందు మాట్లాడడం కాదని, నిజంగా మాట మీద నిలబడే వ్యక్తి అయితే వెంటనే రాజకీయ సన్యాసం తీసుకోవాలని సవాల్ విసిరారు. మార్గమైన పాలన సాగుతుంది. అటు జగన్మోహన్ రెడ్డి గాని, నెల్లూరు పోరంబోకు అనిల్ గాని ఓడిపోయేదాకా నల్లని గుడ్డలతో ఉంటానని చెప్పి అరగుండు అరమేశంతో నేను శపథం చేయడం జరిగింది. ఇదే సెంటర్ లో, ఇదే వీధిలో నీచాతి నీచంగా నువ్వు నన్ను తిట్టడం జరిగింది. నేను పెద్ద సమస్య కాదు ఇప్పుడు నేను తిట్టాలంటే. మా నాయకులు అటు అనబద్దు అంటున్నారు కాబట్టి ఆగా, లేదంటే చండాలమైన మాట తిడతా. నువ్వు చెప్తున్నావు రాజకీయ సన్యాసం తీసుకుంటానంటున్నావు. రాజకీయ సన్యాసం ఈ రోజు తీసుకోవాలా? ఈ రోజు నుంచి నువ్వు ఎక్కడ కూడా నెల్లూరులో కానీ, ఈ రాష్ట్రంలో కానీ ఎక్కడ పోటీ చేయకూడదు. అన్నా కదా, ఒక అమ్మ అబ్బు పుట్టింటే, ఒక అమ్మ అబ్బు పుట్టింటే, ఒక అమ్మ అబ్బు పుట్టింటే నేను నిన్ను అడుగుతున్నావు, నిజంగా నువ్వు ఒక అమ్మ అబ్బు పుట్టుంటే నువ్వు ఇంకా రాజకీయ సన్యాసం తీసుకోవాలి. ఎందుకంటే పత్రికా ముఖంగా చెప్పుకుంటా నువ్వు దానికి మేము గట్టిగా నిలబడుతున్నాం. మేము అనుకున్నది సాధించాం కాబట్టి కూడా నువ్వు అనుకున్న మాట నిలబెట్టుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. పొంగు నారాయణ గారు రాష్ట్ర చరిత్రలో నెల్లూరు సువర్ణ నక్షత్రం నిండిపోయేటట్టుగా 72,469 ఓట్ల మెజార్టీతో నారాయణ సార్ గెలవడం జరిగింది. అటు చంద్రబాబు నాయుడు గారు గెలవడం జరిగింది. వారిద్దరి గెలుపుకి చిహ్నంగా ఈ రోజు నల్లని దుస్తులు వదిలి ఈ రోజు నా క్రీమ్
ఉమ్మడి కర్నూలు జిల్లాలో గుండ్రేవుల ప్రాజెక్టు చేపట్టి జిల్లాను సస్యశ్యామలంగా మారుస్తానన్నారు డోన్ టీడీపీ ఎమ్మెల్యే కోట్ల జయభాస్కర్ రెడ్డి. వైసీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలో అవినీతి పెరిగిపోయిందన్నారు. అందుకే ప్రజలు వారికి గుణపాఠం చెప్పారంటున్న ప్రకాష్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గెలుపొందారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఇంత మెజార్టీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారా సార్? నేను ముందు నుండి ఎక్స్పెక్ట్ చేసింది 5,000 నుండి 10,000 కూడా ఎక్స్పెక్ట్ చేశాను. ఇక్కడ ఎందుకంటే 10 ఏళ్ళు 5 ఏళ్ళ నుండి ప్రజల్లో భయభ్రాంతులు చేశారు వీళ్ళంతా. నేను ఎలక్షన్లో ముందు తిరిగాను, ప్రతి గ్రామంలో తిరిగాను. ముఖ్యంగా వ్యాపారస్తులు ముఖంలో కళ లేకుండా ఒక భయం చూశారు. ఈ రాక్షస ప్రభుత్వంలో బయట పెడితే లేనిపోని కేసు పెడతారు. పోలీసులు వాడుకొని కమర్షియల్ వాళ్ళు వాడుకొని మన కమర్షియల్ టాక్స్ వాళ్ళు కానీ లేదా మైన్స్ కానీ లేదా విజిలెన్స్ వాళ్ళు కానీ వాళ్ళతో లేదా ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కానీ ఆర్టీ వాళ్ళు కానీ వాళ్ళతో రకరకాల వ్యాపారస్తులని రకరకాల డిపార్ట్మెంట్స్ ఇబ్బంది పెట్టుకుని వచ్చారు. వదిలే డోన్ ప్రాంతం మంచి మైనింగ్ ప్రాంతం, చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి, స్టాంప్ ఇండస్ట్రీస్. ఇవన్నీ దృష్టి పెట్టుకొని ప్రజలు ముందు రాలేకపోయారు. లోపల కక్ష ఉన్నా బయట రాలేకపోయారు. అయినా ఎప్పుడో పాత కేసు తీసి తొడిచి వాళ్ళ మీద కేసు పెట్టాడు. రకరకాల ఇబ్బంది పెట్టినా నేను చెప్పాను, వాళ్ళకి ధైర్యం ఇచ్చాను. మీరు ఈ రాజ్యంలో భయప్రాంతంతో భయపడే కర్మ ఎందుకు పెట్టింది మీకు? తప్పకుండా మా ప్రభుత్వం వస్తుంది, తెలుగుదేశం పార్టీ వస్తుంది. మీ మొక్కల కళ చూడాలి. నేను మీ కుటుంబాల్లో ఆర్థిక పెరిగి వాళ్ళ భవిష్యత్తు ఉండాలి అని భరోసా ఇచ్చాను. అయినా బయట రాకుండా ఎలక్షన్లో చావు దెబ్బ కొట్టాను. చివరిగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో పాటు డోన్ నుంచి మీరు ఎన్నికయ్యారు. రైతులకు మీరు ఏం చెప్తారు సార్? అంటే మీ నుంచి రైతులు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రైతులకు 2 ప్రాంతాలు కూడా, ముఖ్యంగా డోన్ ప్రాంతం కంటే డోన్ ప్రాంతం కూడా రైతుల సమస్యలు ఉన్నాయి. అది చెరువులు నింపాలి. అది కృష్ణమూర్తి గారితో పెట్టారు ప్రపోజల్. అది దాన్ని మళ్ళీ స్టడీ చేసి జీడిపి మనం గుండెలో కట్టుకుంటే అక్కడి బ్రహ్మాండం మనకు జీడిపి తీసుకొని అక్కడి మనం డైవర్ట్ చేసుకోవచ్చు ఇక్కడికి లిఫ్టింగ్ వల్ల. ఈ ప్రాంతం బాగుపడాలంటే డోన్ ప్రాంతానికి గుండెల ప్రాజెక్ట్ 20 TMC కంపల్సరీ కావాలి. అయితేనే డోన్ ప్రాంతం కూడా తాగునీరు కానీ సాగునీరు కానీ ప్రాబ్లం తెలుస్తాయి. కాబట్టి దాని మీద ఫస్ట్ నా కాన్సన్ట్రేషన్. అది నాకు కావాల్సింది నా ప్రాంతం ప్రజలు బాగుండాలి, నా రైతాంగం బాగుండాలి ఉద్దేశాన్ని ఆ రోజు నేను టీడీపీలో పార్టీ చేరాను. ఆ రోజు అప్పుడు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు ఈ ప్రపోజల్ పెట్టాను. అప్పుడు ఆయన దాన్ని స్టడీ చేసి దాన్ని శాంక్షన్ చేశాడు. అప్పుడు ప్రభుత్వం పడిపోయింది. కాబట్టి ఇవాళ మళ్ళీ అవకాశం వచ్చింది మనకు. డోన్ నియోజకవర్గంలో నీటి వనరులు లేవు. ప్రధానంగా ప్యాపిల్ మండలంలో 10 TMCలతో ఒక రిజర్వాయర్ నిర్మాణానికి డిపిఆర్ సిద్ధం చేశారు సార్. ఆ ప్రపోజల్ ఏమన్నా తెర మీద తీసుకొచ్చి అమలు చేయడానికి ఏమైనా ప్రయత్నం చేస్తారు? స్టడీ చేయలేదు నేను ఇంకా. ఇప్పుడు ఆయన ఏం ప్రాజెక్ట్ చేసినా తెలియదు. కానీ నేను మీ గవర్నమెంట్ ఫామ్ అయినాక డిస్కస్ చేసి ఇక్కడ ఏమేమి ప్రాజెక్టులు శాంక్షన్ చేస్తారు ప్రభుత్వంలో ఏమేమి పెండింగ్ ఉన్నాయి చేసి అది ఫీజిబుల్ లేదా చూసి దానివల్ల ఇప్పుడు ఫీజిబుల్ ఉంటే లేదా దానికి రక్షణలుగా మళ్ళీ ఎక్స్పర్ట్ చూపించి దాన్ని మళ్ళీ స్టడీ చేసి ఫీజిబుల్ ఉంటే డెఫినెట్గా చేసి ఏమున్నా జీడిపి ఈ డోర్ ప్రాంతానికి కానీ మన కడప ప్రాంతానికి కావాలంటే కంపల్సరీ గుండెలు కట్టుకోవాలి. గుండెలు కట్టుకుంటేనే ఇక్కడ ప్లాన్సుకోవచ్చు. నీళ్ళు ఎక్కడ ఉంది? ఇప్పుడు జీడిపి మనకు మెయిన్ 5 TMC నీళ్ళు నింపుకోవాలంటే హోస్పేట్ డ్యామ్ నుండి రావాలి. మనకు హోస్పేట్ డ్యామ్ నుండి రావడం లేదు. దాని దగ్గర సమస్య మీకు తెలుస్తుంది. ఈ డోన్ ప్రాంతంలో కంప్లీట్గా ఫ్యాబ్రిక్ కానీ డోన్ కానీ బెంచర్లు కానీ ఈ 3 ప్రాంతాలకు సాగునీటి సమస్య తీరాలంటే కంపల్సరీ గుండెలు కట్టుకుంటే అక్కడ నుండి అవసరం కూడా చిన్న ట్యాంక్ కట్టుకొని అక్కడ తద్వారా మనము రైతులకు ఇచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. దాంట్లో 2 తాగునీరు కానీ సాగునీరు అవుతుంది. కాబట్టి ఏం చేయాలనే ప్రాంతంలో కర్నూలు ప్రాంతం కూడా తప్పకుండా గుండెలు కట్టుకోవాలి. గుండెలు కట్టుకుంటాం. ఒక టైం కావచ్చు కానీ ఇంకా టైం మేము 10 ఏళ్ళ వెళ్ళి ఉండబోతున్నాం. 5 కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆల్రెడీ గుండ్రేవులకు భూసేకరణ కూడా చేశారు సార్. ఆల్రెడీ భూసేకరణ కూడా అయింది. కేవలం వర్క్ స్టార్ట్ చేయడమే. అంటే మీ ప్రభుత్వంలో 1,100 కోట్లు శాంక్షన్ చేశారు. ప్లస్ ఓన్లీ వర్క్ స్టార్ట్ చేయడం ఒకటే కావాలి. తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడుతో మళ్ళీ తిరిగి పనులు ప్రారంభించే అవకాశం ఉంది సార్. నేను ఇంట్రెస్ట్ తీసుకుంటాను. నాకు రైతాంగం కావాలి. నేను ఇంట్రెస్ట్ తీసుకొని మా కాబోయే ముఖ్యమంత్రితో ప్రజలు పెట్టి తప్పకుండా ప్రాజెక్టును స్టార్ట్ చేయాలి. చేసే మమ్మల్ని నమ్ముతారు ప్రజలు. నన్ను కానీ మా ముఖ్యమంత్రి గారు నమ్ముతారు. కాబట్టి అది చాలా క్రూషియల్ ప్రాజెక్ట్ కాబట్టి తప్పకుండా మేము ఆ ప్రాజెక్టుకు టాప్ ప్రయారిటీ నేను ఇస్తాను. ఇచ్చి తప్పకుండా కంప్లీట్ చేస్తాను. ఇప్పుడే రైతులు మమ్మల్ని నమ్మబడుతుంది. సాక్షితంగా మళ్ళీ ముందు కూడా మేము తెలుగుదేశం పార్టీ అధికారం ఉంటుంది. మేము ఏది మాట ఇచ్చామో మాట మీద పెడతాం. తప్పకుండా మరొకసారి మీ ద్వారా మా రాష్ట్ర ప్రజలకు, మా మోటార్ వ్యవసాయాలకు తెలుగుదేశం పార్టీ తరఫున, మా కర్నూలు జిల్లా తరఫున పేరున అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నా.
పెద్ద ఎత్తున గుణపాఠం చెప్పారు. గత ప్రభుత్వం ప్రజలతో ఆడుకుంది, ప్రజల్ని ఒక తిక్క గొర్రెమా చేసింది. వాళ్ళు చెప్పింది ఆట పాడిన పాట పద్ధతి కాబట్టి ప్రజలకు కోపం వస్తే తట్టుకోలేరు. గాలి కానీ నీరు కానీ నిప్పు కానీ తట్టుకోలేము. అలాగా ప్రజల్లో కోపం వస్తే ప్రజలు బయటపడరు, లోపల ఉంటారు. కాబట్టి ఈరోజు పవర్ చూపించారు. అప్పుడే మాకు 23 సీట్లు ఎప్పుడు 10 కూడా రాలేదు. దట్ ఈస్ పవర్ ఆఫ్ ప్రజలు. ప్రజల్ని తక్కువ చేయకూడదు, ప్రజల్లో ఎప్పుడు కలుపుకొని తప్పనిచ్చి రాకుండా ఉంటే మళ్ళీ ప్రజల్లో కలుపుకొని సమర్పించుకుంటే మాకు ఇటువంటి ఇబ్బందులు కూడా. తెలుగుదేశం పార్టీ తరఫున తాను ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటానని, అదేవిధంగా 5 ఏళ్ల కాలంలో పథకాలను అమలు చేసి తెలుగుదేశం ప్రభుత్వం లోన్లో శాశ్వతంగా ఉండేలాగా చర్యలు తీసుకుంటానని కోర్టులో జె. సూర్యప్రకాష్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ బాబుతో శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్, నంద్యాల జిల్లా. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ సాధించిన ఫలితాలపై హర్షం వ్యక్తం చేస్తూ రేవంత్ రెడ్డిని టీపీసీసీ కార్యవర్గం అభినందించింది. గతంలో 3 పార్లమెంటు స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ సారథ్యంలో 8 స్థానాలకు చేరుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా సీఎంగా రేవంత్ రెడ్డి కృషి ఫలితంగానే కాంగ్రెస్ 8 స్థానాలు గెలుచుకుందని కొనియాడారు. కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారులు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎంపీలు ఉన్నారు. T20 వరల్డ్ కప్ మహా టోర్నీలో ఈరోజు భారత్ మొదటి మ్యాచ్కు సిద్ధమైంది. అమెరికాలోని న్యూయార్క్ వేదికగా ఈ రాత్రి 8 గంటలకు మొదలయ్యే T20 మ్యాచ్కు భారత్, ఐర్లాండ్ రెడీ అయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా 20 దేశాలు పాల్గొన్న ఈ T20 వరల్డ్ కప్లో జట్లను 4 గ్రూపులుగా డివైడ్ చేశారు. గ్రూప్ ఏలో ఉన్న భారత్, ఐర్లాండ్, పాకిస్తాన్, USA, కెనడాతో తలపడనుంది. ఇక T20 వరల్డ్ కప్ చరిత్రలో 7 సార్లు భారత్, ఐర్లాండ్ పోటాపోటీగా భారత్ 7 సార్లు విజయం సాధించింది. గత ఏడాదిగా వన్డే వరల్డ్ కప్ను కోల్పోయిన భారత్ T20 వరల్డ్ కప్ను స్వదేశానికి తీసుకురావాలనే కసితో బరిలోకి దిగుతోంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.